స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో విద్యార్థులతో బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు స్థానిక ప్రజలు, దుకాణదారులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరిస్తూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని ప్లాస్టిక్ నుంచి విముక్తి కల్పిద్దామని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఉండాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలని వారు కోరారు. అనంతరం బద్వేలు పట్టణంలో 4 రోడ్ల సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అలాగే ప్లాస్టిక్ వాడకం అని చెప్తాము. ప్లాస్టిక్ వాడకం సో మళ్ళీ ఫస్ట్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ వాడకం. ఓకే, సో ఈరోజు ప్రధాన ఉద్దేశము ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల మనకు కాలుష్యానికి, ఆరోగ్యానికి ఎంత హానికరం ఇదే అందరికీ తెలియజేయడం కోసం. సో ఈరోజు బద్వేలు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులు, వీళ్ళంతా కూడా మన యొక్క ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశాన్ని అందరూ గుర్తిరిగి మీరు ఈ ప్లాస్టిక్